మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతిలోనూ పర్యటించారు. స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అవార్డులు అందజేశారు. ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డుల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. Encouraging and supporting all students who are from rural areas. పేద విద్యార్థుల్లో ఒక పోటీతత్వాన్ని పెంచుతుంది. కూడా టీచర్స్, మెగా పేరెంట్స్, స్టూడెంట్స్ మీటింగ్ కూడా అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో గౌరవ సారీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభకు పట్టం ఒక అద్భుతమైన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను, నైపుణ్యాలు ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు. మిత్రులారా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు. మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడతా ఉన్నాయి. ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే, ఒక మంచి నాయకుడు